అందరికీ హాయ్. ఈరోజు గురువారం మాది స్పెషల్గా దొండకాయ టమాటా పోపు చేసిన. ఉల్లిగడ్డ, పచ్చిమిర్చి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, ఇందులో పసుపు. నేను ఎప్పుడు చెప్తా పసుపు కొంచెం ఎక్కువనే వేసుకోవాలి అని, ఎందుకంటే పసుపు చాలా మంచిది. ఈ దొండకాయలు ఎంత ఫ్రెష్గా ఉన్నాయో చూడండి. ఇది మా రఘునాథపల్లి అంటే మా అత్తగారు అక్కడి నుంచి తెచ్చిండు. మన నిన్న మొన్న అంత పండగ అంత చేపించిన. చూడు ఎంత బాగున్నాయో దొండకాయలు. ఎంతైనా మనకు చెట్టు అంటే మనకి కొన్ని ఒక పావు కేజీకి తక్కువనే వేసి ఇందులో 2 టమాటాలు ఇస్తాను. పచ్చిమిర్చి వేసిన, కొత్తిమీర, కొంచెం సాల్ట్. ఈ సాల్ట్ అనగా మనం కారం మన ఇష్టం, అది మనం తినేది బట్టి. నేనైతే ఎక్కువ తక్కువ. సాల్ట్ అయితే చాలా తక్కువ వాడుతుంట. ఇందులో ఈ దొండకాయలలో కొందరు చింతపులుసు కూడా పోసుకుంటారు, చింతపండు పులుసు. కొన్ని ఉన్నప్పుడు అట్లా చేస్తారు సరిపోకుంటే. కానీ నేను ఫ్రై చేసి ఇలా 2 టమాటాలు వేస్తున్నాను. 2 టమాటాలు ఒకసారి. ఈ దొండకాయ టమాటా నాకైతే చాలా ఇష్టం. ఎక్కువ ఈ దొండకాయలు బాలంతలకు కూడా అంటే ఈ టమాటా లేకుండా ఫ్రై చేసి పెడతారు, పాలు బాగా పడతాయి. ఇది ఒకటి. ఈరోజు మాది దొండకాయ టమాటా కర్రీ. ఇందులో కొంచెం కొత్తిమీర మగ్గనిచ్చి మంచిగా సిమ్లో పెట్టేసి ఒక మూత పెట్టి దానిలో కొన్ని వాటర్ పోసి పెడతా. అంతే, వాటర్ అయితే అందులో పోయాలి. కానీ సూపర్ ఉంటుంది. మరి మీకు ఈ వీడియో నచ్చిందంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు మళ్ళా నీలి మేఘాలలో గాలి కెరటాలలోన నేను పాడే పాట వినిపించు ఈ వేళ.